218 చోరీలు చేశాడట. మేబీ వాటిట్లో 40, 50 చేసుంటాడు. మిగతా వేరే కేసులు కూడా పెట్టేసుంటారు. కానీ మోస్ట్ వాంటెడ్ దున్న కృష్ణ అరెస్ట్ అయ్యాడు. 2 తెలుగు రాష్ట్రాలు 218 పైగా చోరీలు చేశాడట. దున్న కృష్ణ అలియాస్ ప్రీతం కిషన్ సింగ్ శ్రీకాకుళం సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణ దొంగిలించిన బంగారం కొనుగోలు చేసే శ్రీకాకుళం నగరానికి చెందిన సయ్యద్ రఫీ కూడా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ సోనాపూర్ ప్రాంతానికి చెందిన అనంత్ సన్పుల్ తరుణ్ మండల్కి చోరీ సొత్తును అందజేసినట్టు విచారణలో వీళ్ళు చెప్పడంతో వాళ్ళని అరెస్ట్ చేశారు. మరికొంత సొత్తుని రికవరీ చేయాల్సి ఉంది. 33 ఏళ్లుగా చోరీలు చేస్తున్న కృష్ణకి ఇప్పటిదాకా 60 కేసులు శిక్ష పడిందట. 7 సార్లు జైలుకి వెళ్ళాడట. ఏడాది కాలంగా జిల్లాల్లో 18 చోరీలు చేశాడట. సెల్ ఫోన్ వాడిన ఆధార్ ఇతర ఐడెంటిటీ కార్డులు వాడిన పోలీసులకు ఈజీగా దొరికిపోతామని తెలిసిన కృష్ణ వాటిని వాడాడట. కోల్కతా టాటానగర్లో నివాసం ఉంటూ శ్రీకాకుళం వచ్చి వరుసగా చోరీలు చేసి మళ్ళీ కోల్కతా వెళ్ళిపోతాడట. 18 కేసుల్లో కంప్లైంట్లు, మొత్తం చోరీ సొత్తు 456 గ్రాముల బంగారం అని చెప్తే 362 గ్రాములే పోయిన సొత్తట. ఇందులో 237 గ్రాములు రికవరీ చేశారట. వెండి నగదు విషయంలో ఇలానే జరిగిందని ఫిర్యాదుదారులు బిల్లులు చూపించకపోవడం, ఇతర కారణాలు నిందితుల నుంచి విచారణలో తప్పని తేళ్లడంతో ఫిర్యాదుల మీద సైతం న్యాయపరంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు నా ఇంట్లో 100 గ్రాములు బంగారం పోయిందండి, లేకపోతే 10 గ్రాములు బంగారం పోయిందండి, 15 గ్రాములు బంగారం పోయిందంటే మనం ఆ బంగారం కొనుక్కున్న రోజున ఆ రిసిప్ట్ పక్కన పడేస్తాం. లేదా బంగారం తయారు చేయించుకుంటే గనక రిసిప్ట్ ఏమి ఉండదు, పేపర్ మీద రాసిస్తారు. అది గనక లేకపోతే సరిగ్గా రిసిప్ట్ మనం కంప్లైంట్ పెట్టినా కూడా నువ్వే దొంగ కంప్లైంట్ పెట్టావు నీ మీదనే కేసు పెడతారనమాట. ఇది ఒక విచిత్రమైన అంశం ఇందులో.